సమూయేలు యొక్క ప్రత్యేకమైన గుణలక్షణాన్ని మనం ఇక్కడ చూద్దాము. The Lord visited Hannah so that she conceived and bare 3 sons and 2 daughters. The child Samuel grew before the Lord. దేవుని యొక్క దయలో ఎదుగుతూ ఉన్నాడు. యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. యెహోవా దేవుని యొక్క నీడలో ఎదుగుచూ ఉన్నాడు. దేవుని యొక్క దయను పొందుకుంటూ ఎదుగుతూ ఉన్నాడు. యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచూ ఉండెను. బాలుడగు సమూయేలు, 1 సమూయేలు 2:25-26. బాలుడగు సమూయేలు ఇంకనే ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచూ ఉండెను. బాలుడగు సమూయేలు బాల్యము నుండే దేవుని యొక్క దయను పొందుకున్నాడు. దేవుని యొక్క దయ ఆయన మీద కుమ్మరించబడి ఉన్నది. మనుషుల దయ కూడా ఆయన ఎడల ఉన్నది. కాబట్టి ఈ 2 దయ, దేవుని దయ, మనుషుల దయ, ఈ రెంటితో ఆయన వర్ధిల్లుచూ ఉన్నాడు. ఎంత చక్కని సాక్ష్యము ఇక్కడ మనము చెప్పనలవి కాదు. The child Samuel grew on and was in favor both with the Lord and also with men. He obtained the favor of the Lord as well as the men in the society. It is also utmost important to obtain the favor of men. He obtained the favor of the Lord as well as men. ఈ దినాల్లో దేవుని యొక్క అనుగ్రహమును పొందిన బాలులు, పిల్లలు ఉన్నారా? అటువంటి పరిస్థితుల్లో మనము తల్లులుగా, తండ్రులుగా బిడ్డల్ని పెంచుతూ ఉన్నామా? బిడ్డలు బాల్యము నుండే క్రమశిక్షణలో తల్లిదండ్రులకు విధేయులుగా, పెద్దలకు విధేయులుగా జీవించుచూ ఉన్నారా అనేదే ప్రశ్న. దానిని మనం ప్రశ్నించుకొని సమాధానమును మనమే రాబట్టుకుంటే